హైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ బాలకృష్ణ గారి నిన్నటి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ అనేది మరొక ఫ్యాన్స్ మధ్య వార్ క్రియేట్ చేసింది సార్. బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌కి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కు. అదేంటంటే సార్ బాబీ గారిని ఆయన తీసిన సినిమాలకు సంబంధించిన అన్ని హీరోల గురించి ఆయన ఒపీనియన్ అడిగి బాలకృష్ణ గారు తెలుసుకుంటారు. కాకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి 'జై లవకుశ' సినిమా గురించి మాత్రం ఆయన షోలో ప్రస్తావించలేదు. దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. కావాలనే బాలకృష్ణ గారు అవాయిడ్ చేశారని. అయితే ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తుంది సార్. అంటే ఆ షోలో అడిగారు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. కాకపోతే ఎడిటింగ్‌లో ఆ సీన్ లేపేశారు అని చెప్పేసి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చిందా? ఫుల్ ఎపిసోడ్ వచ్చింది. కాకపోతే లేదది. ఎడిటింగ్‌లో లేపేశారన్న ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఎందుకు ఎడిటింగ్‌లో ఎందుకు లేపేస్తారని అది తెలీదు సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే బహుశా నాకు తెలిసి ఈ అంశాన్ని అంటే ఆన్ ద స్పాట్ అడిగేదానికి అదేం లైవ్ కాదు. అవును. ఆ తర్వాత ఎడిటింగ్‌లో తీసేయడానికంటే ముందుగా ఒకవేళ అడగాలి అనుకోని వద్దులే ఇది మనకి మంచిగుండదు, ఇది కరెక్ట్ కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, తెలుగుదేశం ఫ్యాన్స్ ఫీల్ అవుతారనుకుని తీసేశారా? తీస్తే ఓవరాల్‌గా చూస్తే కనుక నాకు తెలిసి అసలు అడక్కపోయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తోటి నందమూరి ఫ్యామిలీకి ఒక వ్యత్యాసం, ఒక దూరం అయితే ఉన్న విషయం చాలా రోజులుగా మనం చూస్తున్నాం. అవును. అది రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున రాజుకుంది. ఇవాళ కాదు, హరికృష్ణ గారు ఉన్నప్పటి నుంచే ఆ విభేదాలు స్టార్ట్ అయినాయి. ఓకే. హరికృష్ణ గారిని చంద్రబాబు గారు దూరం పెట్టారని ఆ రకంగా స్టార్ట్ అయినాయి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సున్నితమైన కోల్డ్ వార్ నడుస్తోంది. నడుస్తున్నప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడటానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఓకే. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఏ రకంగా అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్ ఉందో, జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అట్లా కనబడుతుంది. జనసేన వాళ్ళు అల్లు అర్జున్ ఎట్లా చూస్తారో, తెలుగుదేశం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని అట్లా చూస్తారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వరలో ఇమడకుండా నేను తోపు అనే ఫీలింగ్ ఎప్పుడైతే వాళ్ళు ప్రదర్శిస్తారో డెఫినెట్గా అక్కడ ఒక వ్యతిరేకత ఎదురవుతుంది. కాకపోతే ఇది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి సమస్య పోయింది. కొన్నాళ్లకు దానికి సినిమాగా చూడాలి అనుకుంటున్నారు. కానీ ఫక్తు తెలుగుదేశం ఫ్యాన్స్ చాలా కంప్లైంట్లు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ మీద. స్వయంగా వాళ్ళ మేనత్తని అసెంబ్లీ సాక్షిగా దుర్భాషలు ఆడినప్పుడు ఆయన స్పందన ఉండాల్సిన రీతిలో లేదు. తన తాతగారి పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టినప్పుడు ఆయన స్పందన ఉండాల్సిన రీతిలో లేదు. తాతగారు ఉదయం లేస్తే తాతగారు అని చెప్పుకుంటారుగా జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి అటువంటిప్పుడు తాతగారు పేరు తీసేసినప్పుడు ఆయన ఏ రకంగా మాట్లాడాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ కోణంలో ఏమవుద్దంటే, నేను రాజకీయాల్లో లేను కదా, అనవసరంగా నేను దీన్ని ఇష్యూ చేసుకోవడం దేనికి, పైగా వాళ్ళతో సత్సంబంధాలు లేవు, అటువంటిప్పుడు నేను దాన్ని ఇష్యూ చేసుకోవడం దేనికి అనే రీతిలో ఈయన ఆలోచిస్తున్నాడు. అంటే ఈయన కోణంలో చూస్తే ఈయన కరెక్ట్ అనుకోవాలి, ఆయన వాళ్ళ కోణంలో చూస్తే వాళ్ళు కరెక్ట్ అనుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా బాలకృష్ణను కానీ లేకపోతే ఇంకొకళ్ళని కానీ ఒక మాట అన్నదీలే, వాళ్ళు అన్నదీలే, కానీ ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పాలి. అయితే అందులో భాగంగానే బాలకృష్ణ గారు ఇష్టపడరు. మొన్న మీరు తారకరత్న గారు చనిపోయినప్పుడు సంస్మరణ సభ జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు కూడా ఒక విజువల్ వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత పక్కన వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రాము ఉన్న విజువల్లో బాలకృష్ణ గారితో ఏదో మాట్లాడడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే బాలకృష్ణ గారు మొహం తిప్పుకొని వెళ్ళిపోయారని ఈ రకమైన చర్చ కూడా నడిచింది. సో ఇక్కడ ఒక పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అని చెప్పను కానీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అయితే ఉన్నాయి. సో ఈ భేదాభిప్రాయాలు కూడా కారణం ఎక్కడి నుంచి మొదలైందంటే, జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఒక వర్గం ప్రయత్నం చేయటమే దీనికి కారణం. ఆ వర్గం 2009లో మీకు గుర్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆయన బ్రహ్మాండంగా మంచి ఆరేటర్, ఆయన తెలుగుదేశం పార్టీకి దశ దిశ చూపగలిగిన వ్యక్తి కేవలం జూనియర్ ఎన్టీఆర్ఏ అనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన. సో ఇదేమైపోయిందంటే, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు వారసత్వం కావాలనుకునే ఒక వర్గం ఉంటుంది, నారా లోకేష్ గారు. ఈయన వస్తే ఆయనకి ఇబ్బంది, ఆయనకు అడ్డంకి అని భావించి ఈయన రాకూడదు అనుకున్నారు. కొంతమంది లేదు, ఈయనే సరైన అభ్యర్థి. ఇక్కడ ఈ రాజకీయంగా వచ్చిన తర్వాత రెండు కుటుంబాల మధ్య కొంత విభేదాలు ఏర్పడ్డాయని మనకు తెలుస్తోంది. లేకపోతే అసలుకి చంద్రబాబు నాయుడే కదా ఈయన దగ్గర చేసింది, ఆయన బంధువుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి. సో ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నది
వాళ్ళ బంధువుల అమ్మాయిన, అవును. చంద్రబాబు గారి బంధువుల అమ్మాయిన. సో ఆ అమ్మాయిని పెళ్లి చేయడం దగ్గర నుంచి ఆ కుటుంబానికి దగ్గర చేసి ఒకటిగా ఉండాలి మీరంతా అని చెప్పింది చంద్రబాబు నాయుడే. కానీ ఎప్పుడైతే రాజకీయ కాంక్ష పెరిగిపోతా ఉందో రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వకూడదు అనేది ఒక స్పష్టమైన గీత ఉంది అక్కడ. ఆ గీత జ్వరపడి మీరు ఎంటర్ అయితే కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి మీకు మద్దతు లభించింది. ఆ ఒక ప్రయత్నం జరిగింది. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించి ఒక మహానాడప్పుడు ఆయన ఫ్లెక్సీలు తొలగించేసి ఆయన వరుసగా ఆయన ఫ్లెక్సీలు వేస్తే ఆయన ఫ్లెక్సీలు తొలగించేసి మొత్తం లోకేష్ గారు ఫ్లెక్సీలు వేయడం, ఇక్కడ ఒక వార్ నడిచింది. అవును. ఆ వార్ నడవడంలో ఈయన నొచ్చుకొని ఈయన వెళ్ళలేదు అక్కడికి. ఈ రకమైన అక్కడి నుంచి చినికి చినికి గాలివానైనట్టు ఇవాళ అలా అగాధం, ఆ దూరం కాస్త ఒక అగాధంలా మారిపోయింది. అగాధం ఉన్నప్పుడు సహజంగా బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడతారని నేను అనుకోను. అలా మాట్లాడే అవకాశం కూడా లేదు. మాట్లాడితే ఏముంది, మొత్తం మ్యాటర్ క్లోజ్ కదా, ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నట్టే అనుకోవాలి. అట్లయితే నేను అదైతే